ఆఫీసర్ల పని వాళ్ళు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ డేటా సేకరించడం జరుగుతుంది. రేపు 31 నాడు రీఆర్గనైజేషన్ అంటే ఈసీ వాళ్ళు స్టేషన్ వైజ్గా అంటే వార్డ్ వైజ్గా గతంలో ఎలా ఉన్నాయి, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఉన్న ఎలక్షన్లో ఎవరైనా చావు బతుకులు కానీ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూస్తారు. 31వ తారీఖు డ్రాఫ్ట్ అదంతా చేసేసి ఎక్కడ అవకతవకలు ఉంటే దాన్ని సరిదిద్దడం. మేజర్గా 10వ తారీఖు అది మున్సిపాలిటీలో సమర్పిస్తారు. ఆ రోజు మీరు దయచేసి ఎవరైతే మాజీ కౌన్సిలర్లు ఉన్నారో, మాజీ ప్రెసిడెంట్లు ఉన్నారో, మాజీ ఇన్ఛార్జీలు ఉన్నారో దయచేసి 1 నుంచి 36 వార్డులు సరి చేసుకోవడం ఉంటుంది. మేమే 1 నుంచి 36 వార్డులలో ఏమన్నా ఓట్లు అవకతవకలు జరిగినా ఇంకో వార్డు నుంచి మీ వాళ్ళు కానీ, మీ వార్డు నుంచి ఇంకో వాళ్ళు కానీ ఉంటే అది సరి చేసుకోవడం జరుగుతుంది. దీనికి మీడియా మిత్రులు క్లియర్గా రాయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. గతంలో ఈ వార్డు ఓట్లు ఆ వార్డులో, ఆ వార్డు ఓట్లు ఈ వార్డులో కొంచెం అవకతవకలు ఉన్నాయి, అవి తప్పకుండా సరిదిద్దుకోండి. మొన్న ఎమ్మెల్యే అప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా జరిగింది. అక్కడ 14, 15లో, 15, 16లో ఇలా అవకతవకలు ఉంటే అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కౌన్సిలర్గా నిలబడతామని ఉత్సాహంతో ముందుకు వస్తారో వారికే టికెట్ బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ప్రజా క్షేత్రంలో కూడా వారికి సర్వే చేయడం జరుగుతుంది. 36 వార్డులలో నేను టౌన్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, వైస్ చైర్మన్ గారు అందరం ఒక 10 మంది కూర్చొని ప్రతి వార్డు తిరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్న నా నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి. కొంతమంది ఇంపార్టెంట్ నాయకులు కొంతమంది ఇట్లా వైకుంఠ ఏకాదశికి వెళ్ళాము అని చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్లకు రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఈ 2-3 డేస్లో మళ్ళీ క్లుప్తంగా ఇవాళ హైకమాండ్ కూడా కొన్ని పేర్లు పంపియండి అని చెప్పడం జరిగింది. గౌరవ పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ దయాకర్ రావు గారు ఇద్దరు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కొన్ని పేర్లు మేము పంపడం జరుగుతుంది. రాని వాళ్ళు దయచేసి 1 నుంచి 36 వార్డుల వరకు ఎవరైతే ఉత్సాహంగా నిలబడుతున్నారో మేము నిలబడతామని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్లకు పార్టీ సహకరిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అలాగే గతంలో ఏమన్నా అవకతవకలు చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాలని చెప్పేసి మొన్ననే ఆనరబుల్ మినిస్టర్ గారు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆనరబుల్ మినిస్టర్ మన దయన్న గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ మంచి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం. పార్టీ ముఖ్యం. పార్టీ బాగుంటేనే మనమందరం బాగుంటాం. పార్టీ కన్న తల్లి లాంటిది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అందరు కలిసికట్టుగా ఉండి 36 వార్డులను మనం చాలా సీరియస్గా తీసుకొని గెలిపించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ గౌరవ మినిస్టర్, మాజీ మినిస్టర్ సత్యవతి రాఠోడ్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ మన కవిత గారు ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వీళ్ళందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. ఇప్పటికే దెబ్బతిన్నాం. మళ్ళీ మన దాంట్లో మనము ఏదో చేసుకొని ఓడగొట్టడం, మంచిగా ఒక ఏకధాటిగా ఉండకపోవడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి మనం కలిసికట్టుగా ఉండి మనం ముందుకు సాగాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్లో 420 హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. అలాగే 6 గ్యారంటీలు ఇచ్చారు, ఏ గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు. అలాగే ఏ వర్గం కూడా సుఖంగా లేదు. మనం ఏం చేశామో 10 సంవత్సరాలు అనేది ప్రజలకు తెలుసు. మున్సిపాలిటీ ఇవాళ చాలా కష్టపడి మానుకోట ప్రజల ఆశీస్సులతో, వాళ్ళ దీవెనతో 2 సార్లు గెలిచి ఇవాళ
ఎంత సుందరీకరణ చేశామో టౌన్ గతంలో ఎలా ఉండే మహబాద్ టౌన్ ఇవాళ ఎలా ఉందనేది ప్రజలకు తెలుసు. ఇవాళ రోడ్ వైండింగ్ విషయంలో కానీ, స్ట్రెంథనింగ్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, సెంట్రల్ లైటింగ్ విషయంలో కానీ, అండర్ డ్రైనేజ్ అండర్ బ్రిడ్జ్ విషయంలో కానీ ఎంత చేశామో ప్రజలకు తెలుసు. అలాగే చాలా కష్టపడి మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, మరి మిగతా మినిస్టర్ల సహకారాలతో ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఇవాళ 100 పడకల హాస్పిటల్ నుంచి 350 పడకల హాస్పిటల్ చేసుకున్నాం. 145 డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు. అలాగే నర్సింగ్ అన్ని కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇవాళ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మీరు చూశారు. ఎంత కుటుంబాన్ని పట్టించుకోకుండా ఈ మహబాద్ కాన్స్టిట్యూన్సీ కుటుంబం అనుకొని ముందుకు సాగాము, అభివృద్ధి చేశాము. మీ అందరికీ చూశారు. కొంతమంది లేనిపోని అపోహాలు నా పైన అబండాలు వేయడం, ఇవన్నీ మీరు చూశారు. మనం ఛాలెంజ్ చేశాం. ఏదైనా నిరూపిస్తే దేనికంటే దానికి ఉంటామని చెప్పాము. అయ్యప్పకు పుట్టి ఉంటే కూడా ముందుకు రాండి నిరూపించండి అని చెప్పాము. ఏ ఒక్కడు కూడా రాలా. అందరూ లేనిపోని బదనాం చేశారు. ప్రజలకు అర్థమైంది. ప్రజలు అర్థం చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే బట్ట కాల్చి పైన వేయడం సులభం, కానీ దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఇది. నా ప్రజలకు, నా మానుకోట ప్రజలకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇంకా నన్ను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకున్నా. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరు వచ్చినా పని చేశాం. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా పని చేయడం జరిగింది. పని చేసి పెట్టడం జరిగింది. 365 రోజులు నిత్య అన్నదానంతో పాటు ఎవరు ఏ కష్టంలో వచ్చినా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. కానీ ఇంకా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, జైలుకు పంపేయడం. మొన్న స్థానిక ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో చాలా ఇబ్బంది పెట్టి మేము 1, 2, 3 ఓట్లతోటి గెలిస్తే కరెంటు పోవడం, కరెంటు తీసేయడం, అధికారులు కూడా దాన్ని మార్చడం, చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇలాంటివి జరగకుండా నేను ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారో, డిస్ట్రిక్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళని వేడుకుంటున్నాం. కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి మీరు నీతి నిజాయితీ ధర్మంగా మీ డ్యూటీలు మీరు చేయాలి తప్ప ఏదో కాంగ్రెస్ ఉన్నది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి చేయకూడదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 36 వాళ్ళ ఎవరైతే ముందుకు వచ్చి మేము గెలుస్తామని చెప్పేసి వస్తారో వాళ్ళని తప్పకుండా పార్టీ కాపాడుకుంటుంది, మేము కాపాడుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పటికీ 20 మంది ప్రజెంట్ హాజరయ్యారు. ఇవాళ మళ్ళీ 2 రోజులలో, 2-3 రోజులలో న్యూ ఇయర్లో అందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయం చేసుకుంటున్నాం. కానీ ఇవాళ అధిష్టానం చెప్పిన వాటికి కొన్ని పేర్లు పంపించడం జరుగుతుంది. హాజరు కాని వాళ్ళు, హాజరయ్యే వాళ్ళు ఏదైతే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో మీరందరూ దయచేసి ఆలోచించుకొని మంచి మనసుతో మనం అందరం కలిసికట్టుగా ఉండి ముందుకు సాగాలని చెప్పి ఒక సైనికుల్లాగా పని చేసేసి 36 వాళ్ళలో గెలిపించడానికి సకల ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో ఏదన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకొని ముందుకు సాగుదాం. కానీ అనవసరంగా మనసులో ఏదో పెట్టుకొని పార్టీని చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, మేధావులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా వైకుంఠ ఏకాదశి మీరందరూ సుఖశాంతులతో ఉండాలి, నా నియోజకవర్గం బాగుండాలి, యావత్తు తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలి, కేసీఆర్ గారు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఇవాళ భద్రాచలం వెళ్ళేసి మార్నింగ్ 3:30 గంటలకు పూజ చేయించడం జరిగింది. కాబట్టి దయచేసి
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ అపార్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి జీవితం కూడా సరిపోదు. కాబట్టి ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, ఆశ కంటే ఆశయం గొప్పది. కాబట్టి దయచేసి పార్టీ కోసం కష్టపడదాం, అందరినీ గెలిపించుకుందాం, కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ